శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, విదేశాల్లో కూడా ఉంటూ నాకు ఫోన్లు చేస్తూ నేను ఎంతగానో ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. 12 రాశుల్లో ఉన్నటువంటి గ్రహాల గురించి తెలుసుకుందామండి. 12 రాశుల్లో అంటే 21 డిసెంబర్ నుండి 27 డిసెంబర్ ఈ వారం రోజులు కూడా గ్రహాలు ఏ భావంలో ఉన్నాయి, అదే ఏ రాశిలో ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు వివిధ రాశులకు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా గురుడు గురించి తెలుసుకుందాం. అంటే గురుడు మిథున రాశిలో వక్రగతిలో ఉన్నాడు. శుభులు వక్రగతిలో ఉంటే శుభ ఫలితాలే ఇస్తారు. అంతేకాకుండా కేతువు సింహరాశిలో ఉన్నాడు. బుధుడు వృశ్చిక రాశిలో ఉన్నాడండి. అంటే ఆయన బుధుడు ఆల్మోస్ట్ వృశ్చిక రాశిలో వచ్చేసాడు, చాలా కాలం అయింది. అంతేకాకుండా రవి, కుజ, చంద్ర, శుక్రులు కూడా ధనుసు రాశిలో ఉన్నారు. చంద్రుడు 21 మాత్రమే ఉంటాడు అక్కడ. 21 ఉండి అంటే 21 ఉంటాడు. 21 స్టార్ట్ అవుతున్నాడు కాబట్టి అంటే రవి, కుజ, చంద్ర, శుక్రులు ఉంటారు. అంతేకాకుండా చంద్రుడు కూడా 22 అండ్ 23 మకర రాశిలోను, రాహువు కుంభరాశిలో ఉంటాడు. చంద్రుడు కూడా 24, 25 తారీఖులో కలిసి ఉండడము, చంద్రరాహుల ఫలితాలు బాగుంటాయండి. అలాగే శనీశ్వరుడు మీనరాశిలో ఉండడం వల్ల ఫలితాలు ఎలా మీనరాశిలో ఉన్నాడు. సో ఈ గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉందండి, అన్ని రాశుల వాళ్ళకి ఈ గ్రహాలు ఏ ఫలితాలు ఇస్తారో తెలుసుకుందాం. ధనురాశి వారికి రవి, కుజులు మీ రాశిలో ఉన్నారు. శుక్రుడు కూడా ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు. అంటే ఏంటి, చంద్రమంగళ యోగం, గురుమంగళ యోగం, అలాగే గజకేశ్వర యోగంలో పాటు రవి, కుజులు రాశిలో ఉన్నారు. అధికమైన కోపం కూడా మీకు ఉంటుందండి. తెలివిగల వారికి ఉంటారు, అదృష్టవంతులుగా ఉంటారు. గుర్రాలు ఎక్కే ప్రభావం మీకు ఉంటుంది. అశ్వసంపద మీకు కలిగి ఉంటారు. అశ్వాల మీద ప్రయాణం చేయడము, అశ్వాల మీద స్వారీ చేయడము, అది హిల్ స్టేషన్లో అశ్వాలు ఎక్కడమో ఏదో మీకు అవకాశాలు మాత్రం వచ్చి తీరతాయి. తెలివిగల వారు విద్యలో బాగా రాణిస్తారు. ఆయుర్దాయం ఎక్కువ ఉంటుంది. లగ్నానికి గురుడు చూస్తే, లగ్నంలో గురుడు ఉన్నా సరే అదృష్టంగా ఉంటుందండి. ముఖ్యంగా రవి ధనస్సులో ఉండడం వల్ల విద్వాంసులతో కలయిక ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. భార్య పుత్రులతో భర్త పుత్రులతో కూడా సుఖజీవనము, అధికమైన సంపద కలుగుతుంది మీకు. అంతేకాకుండా మీకు అక్కడ కుజుడు కూడా ఉన్నాడండి. కుజుడు ఉండడం వల్ల దేవతారాధన, దేవుడికి సంబంధించిన పూజలు, పండితులతో గోష్ఠి, జ్ఞానం వృద్ధి చేసుకోవడము ఉంటుంది. అంతేకాకుండా దగ్గర ప్రాంత ప్రయాణాలు, షార్ట్ జర్నీస్ మీరు ఎక్కువ చేస్తూ ఉంటారు. అంతకంటే ముందర ద్వితీయ భావంలో చంద్రుడు ఉన్నాడు. సెకండ్ 22 అండ్ 23 ఉండడం వలన ఆభరణ ప్రాప్తి ఉంటుంది. అంటే 8th హౌస్లో ద్వితీయ భావంలో ఉండకూడదు. అయినప్పటికీ ద్వితీయ భావంలో చంద్రుడు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మీకు ఆభరణ సౌఖ్యము, ముఖ్యంగా పాట పాడే శక్తి, కంటిన్యూస్గా మాట్లాడే అవకాశాలు, ముఖ్యంగా బాగా పాటలు పాడాలు, యాంకరింగ్ వృత్తిలో ఉన్నవారికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. చంద్రుడి వలన ఎక్కువగా ధనప్రాప్తి కలగడానికి అవకాశం ఉంది. మీరు ఎక్కువగా షార్ట్ జర్నీ చేస్తారండి. 24, 25 తారీఖులో చంద్రుడితో కలిసిన రాహు బలవంతుడైపోతాడు. గురుడు కూడా చూడడం వల్ల మిక్కిలి సోఫలితాలు ఇస్తాడు. సోఫలితాలు అంటే ఏంటి అంటే మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ని పెంచుకుంటారు. తెలివితేటలు అధికంగా ఉంటాయి. ప్రయాణాలు చేస్తూ ఉంటారు. పనులందు పట్టుదల పెరుగుతూ ఉంటుంది. 24, 25 తారీఖుల్లో శుభవార్తలు వినడానికి అవకాశం ఉంటుంది. 24th అండ్ 25th డేట్స్లో డిసెంబర్లో. అంతేకాకుండా మీకు ధైర్యం ఎక్కువగా ఉంటుందండి. 3rd హౌస్లో ఉన్నాడు కాబట్టి ధైర్యం ఎక్కువ. 3rd హౌస్లో రాహు ఉన్నాడు, ధైర్యం ఉంటుంది. శుభాలు చేకూరుతూ ఉంటాయి. కష్టపడి పనిచేసే తత్వం మీకు ఉంటుంది. మీ తమ్ముళ్ళని చెల్లెళ్ళని మీరు కలుస్తారనేది సందేహం లేదు. 2nd హౌస్ లార్డ్ కూడా 4th భావం ఉండడం వల్ల విదేశీ పర్యటన జరగబోతుంది. మీకు ఖచ్చితంగా వెళ్తారు. శనీశ్వరుడు వల్లనే విదేశాలు వెళ్తారు. శనీశ్వరుడు వల్లనే మీకు చదువుల ఆటంకాలు, అనేక రకాల ఇబ్బందులు అవకాశాలు ఉన్నాయండి. ఇబ్బందులు కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే మీ రాశివారికి 4th భావంలో శనీశ్వరుడు మంచివాడు కాదు. పంటలో నష్టాలు రావడము, మీ చదువులు ఆటంకాలు కలిగించడము, తల్లిగారికి ఇబ్బంది కలిగించడము, మ్యూజిక్ డైరెక్టర్స్కి మ్యూజిక్ విభాగంలో వారికి ఇంట్రెస్ట్ లేకపోవడము, చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. చక్కటి సౌఖ్యం ఉంటుంది. సంతానం వల్ల ఇబ్బంది ఉండదు. బ్రహ్మాండ సక్సెస్ఫుల్గా మీరు ఉంటారు. సంతానం బాగుంటుంది, వృద్ధి కలుగుతుంటుంది. పుత్రిక సంతానం ఉండడము, స్టాక్ మార్కెట్లో మీకు బాగా ధన సంపాదన, సంగీతంలో, నటన రంగంలో బాగా మీరు సంగీతం, కళారంగంలో, నటరంగంలో బాగా రాణిస్తారు. మీకు శత్రువుల వలన భయం కలగడానికి అవకాశం ఉందండి. శత్రువులు ఉన్నారు, అనారోగ్య సమస్యలు మీకు ఉండడానికి అవకాశం ఉంది. ఏదేమైనా
మీ భార్యాభర్తలు కలయిక బాగుంటుంది, అదృష్టవంతులుగా ఉంటారు మీరు. త్వరలోనే వివాహ వేడుకలు జరగబోతున్నాయి మీ ఇంట్లో. అంతేకాకుండా గుడి ప్రభావం వల్ల మీకు వ్యాపార అభివృద్ధి బాగా జరుగుతుందంటే, ముఖ్యంగా పుస్తకాల వ్యాపారాలు, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ బిజినెస్ల వాళ్ళకి, అలాగే ఫుడ్ బిజినెస్ల వాళ్ళకి, వెండి వ్యాపారస్తులకి, బంగారు వ్యాపారాలు ఇవన్నీ బాగుంటాయి. ముఖ్యంగా తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర దర్శనాలు, ఫారిన్ కంట్రీస్ వెళ్ళాలి జరుగుతాయి. మీ ఉన్నతమైన విద్య రీత్యా, షూటింగ్ల రీత్యా, సినిమా షూటింగ్ల రీత్యా అంటాం, వాటిలన్నిటి కూడా మీరు విదేశాలు వెళ్ళడానికి కేతు ప్రభావం జరుగుతుంది. తీర్థయాత్రలు కూడా మీరు చేసి తీరుతారనడంలో ఏమాత్రం సందేహం లేదు, చాలా బాగుంటుంది. కానీ దశమస్థానాన్ని మీకు కుజుడు చూడడం వల్ల దశమాధిపతి 12 భావంలో ఉన్నాడు. 10th హౌస్లో అండ్ 12th హౌస్లో ఉంటే వాడు ఫారిన్ కంట్రీస్ అంటే బహుశా మీరు ఉద్యోగం రీత్యా మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్ళబోతున్నారు అని అర్థమైపోతుంది ఈ వారంలో. అంతేకాకుండా మీరు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నారు, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కూడా మీకు నచ్చని చోటకి ట్రాన్స్ఫర్స్ అవ్వడం జరుగుతుందండి. అయితే మీ ఉద్యోగ రీత్యా ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి కూడా అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాల్లో ఉన్నవారు కూడా విదేశాలు వెళ్తారు. రాజకీయ రంగంలో ఉన్నవారు అంటే పొలిటికల్ రంగంలో వాళ్ళకు కూడా వాళ్ళ పనుల రీత్యా విదేశ పర్యటన జరిగి తీరుతుంది. అంతేకాకుండా మీ రాశి వారికి కూడా 12వ భావంలో బుధుడు ఉన్నాడు కదండి. 12 అంటే పైగా వ్యాపారంలో కూడా ధన సంపాదన ఎక్కువ ఉంటుంది. 9th హౌస్లో కేతు ఉన్నాడు. అంతేకాకుండా మీ లాభస్థానం శుక్రుడు కూడా బాగున్నాడు కాబట్టి లాభస్థానానికి గురు దృష్టి కూడా ఉంది కాబట్టి లాభాలు అధికంగా ఉంటాయి. సినిమా రంగంలో కానీ ఇంకా ఏ రంగంలో ఉన్నా సరే లాభాలు ఉంటాయి. బుధుడి వలన మీకు ధన సంపాదన, ధనం ఖర్చు అవ్వడము, వెంకటేశ్వర స్వామి వారి యొక్క దైవ దర్శనాలు, తిరుపతి వంటి క్షేత్ర దర్శనాలు ఇవన్నీ మీరు చేసుకుంటారంటే బుధుడు చాలా చాలా బాగున్నాడు. 12th హౌస్లో ఉన్నాడు. సన్మానాలు కూడా జరుగుతుంటాయి మీకు. అంతేకాకుండా విదేశ పర్యటన జరుగుతుంటాయి. బుధుడి వల్ల అనేక రకాలుగా బాగుంటుంది. డబ్బులు కూడా అలాగే ఖర్చు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. నేను మీ వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ. మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే చాలండి. మా ఆది ఆస్ట్రాలజీ తరఫు నుంచి నేను వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ అంటే మీకు బాగా తెలుస్తుంది. నేనే ఈ జాతకాలన్నీ కూడా చూస్తుంటాను. అలాగే మ్యాచ్ మేకింగ్, వధూవరుల యొక్క జాతకాలు కూడా పరిశీలన మన దగ్గర జరుగుతుందండి. అంతేకాకుండా వాస్తు సంబంధించినటువంటి దోషాలు ఏమైనా ఉన్నా, సమస్యలు ఏమన్నా కూడా నేను రెక్టిఫై చేస్తుంటాను, చెప్తూ ఉంటాను. అలాగే అనేక రకాల మంచి మంచి ముహూర్తాలు అంటే వివాహ ముహూర్తాలు కానీ, అలాగే కొంతమంది గృహప్రవేశ ముహూర్తాలు అనుకుంటుంటారు. అటువంటి ముహూర్తాలన్నీ కూడా మన ఆది ఆస్ట్రాలజీ తరఫు నుంచి నేను పెడుతూ ఉంటాను. ఆల్మోస్ట్ విదేశాల నుంచి కూడా చేస్తూ ఉంటారు. నేను కాస్ట్ అకౌంటెంట్, అట్ ద సేమ్ టైం ఆస్ట్రాలజర్ కూడా. అంటే 25 సంవత్సరాల పై నుంచి 30 సంవత్సరాల పైన నాకు అనుభవం ఉంది. విద్య గ్రేట్ ఏం కాదండి, ఇంకా నేర్చుకుంటూనే ఉంటాను నేను. సో ఈ విద్య ఇలా ఉంటుంది. సరే, అది పక్కన పెడితే ఇప్పుడు మనం అంటే 12 రాశుల వారికి కూడా, అంటే మేషరాశి నుండి మీనరాశి వారి వరకు కూడా ఈ నెలలో చేసుకోవాల్సిన పూజలు, పరిష్కార మార్గాలు గురించి చెప్దామండి. ముఖ్యంగా రాహు వలన, కేతు వలన, శనీశ్వరుడు వలన, అలాగే కొన్ని గ్రహాల వలన కూడా చాలా మటుకు దోషాలు వస్తూ ఉంటాయి. అవన్నీ భయంకరమైన దోషాలు, చంపేస్తారని ఏం కాదండి. మనుషులేం చంపరు ఎవరు కూడా. కాకపోతే చిన్న చిన్న దోషాలు ఇస్తారు. కానీ పరిష్కార మార్గాలు కూడా మనం చెప్పుకోవచ్చు, తప్పదు, ప్రాబ్లం అనేది. సపోజ్ మన కేతు ఉన్నాడు. కేతు అష్టమ స్థానంలో ఉన్నప్పటికీ, లేదా 12వ భావంలో ఉన్న చిన్న చిన్న దోషాలు ఇస్తాడు అనుకుంటాం కదా మనం. పంచమ స్థానంలో ఉన్నా కూడా, పంచమ స్థానంలో మంచి చేస్తాడు కానీ, బట్ అష్టమంలోనూ 12వ భావంలోనూ దోషకారకుడు. సో కేతు వలన మనం గణపతి ఆరాధన చేసుకున్నా, గణపతి వారిని పూజించుకున్నా, ప్రతి నెల కూడా పౌర్ణమి వెళ్ళినటువంటి చవితి, సంకటహర చతుర్థి అంటాం. ఆ రోజుని స్వామివారిని గరిగతో పూజించడం వలన, అలాగే పుష్పాలు, ఎర్రని పుష్పాలు, తెల్లని పుష్పాలతో పూజించడం వలన కూడా స్వామివారి యొక్క ఆశీస్సులు మనం పొందవచ్చు. అంతేకాకుండా స్వామివారికి వస్త్ర సమర్పణ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అంతేకాకుండా కేతు యొక్క ప్రభావం తగ్గాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయ సందర్శన, ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు ఎప్పుడు పొందుతుంటే ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి. ఈ రాహు వలన కూడా మనం చాలామంది అనుకుంటూ ఉంటాం. ఈ రాహు వలన కూడా కొన్ని దోషాలు మనకు వస్తూ ఉంటాయి. అమ్మవారిని, కనకదుర్గ అమ్మవారిని పూజించడం వలన, అలాగే కనకదుర్గ అమ్మవారికి చండీ హోమాలు కానీ, కుంకుమతోటి పూజలు కానీ చేసుకోవడం వల్ల కూడా మనకి చాలా మటుకు రాహుల దోషాలు తగ్గుతాయి. లేదా కాళహస్తిలో కూడా మనం స్వామివారి రాహుకేతువులు పూజ చేసుకోవడం వల్ల కూడా చాలా మటుకు పరిష్కారం అవ్వగలం. అంతేగాని అవ్వవు అనుకోవడం మాత్రం దండగా అవుతాయి. నమ్మకంతో మనం చేసుకోవాలి. కామాఖ్య అమ్మవారి దగ్గరికి అక్కడ పూజలు చేసుకోవడం వల్ల కూడా రాహుకేతుల వలన, 12 గ్రహాల వలన దోషాలు పరిహారం కాకుండా
మన జాతకాల ప్రకారము అవి ఇమ్మీడియట్గా అంటే మనం ఇమ్మీడియట్గా ఫలితాలు రావడం కూడా అవకాశాలు కామాఖ్య టెంపుల్లో అస్సాం గౌహటి అక్కడ ఉండడానికి అవకాశం ఉందండి. నేను ఈ మధ్య వెళ్ళొచ్చాను, అప్పటి నుంచి కొద్దిగా బాగుంది నాకు. సరే, అది పక్కన పెడితే మనకి శనీశ్వరుడు వల్ల కూడా దోషాలు ఉంటాయండి. అందుకనే శనీశ్వరుడు చతుర్థ భావంలో ఉన్న, అష్టమ స్థానంలో ఉన్న, 12వ భావంలో ఉన్న కూడా దోషమే. సో కాబట్టి మనం అంటే ఎవరైతే వాళ్ళకి అందరికీ కూడా 7 శనివారాలు స్వామివారిని తైలాభిషేకాలు చేయించుకోవడం వలన, పూజ చేయడం వలన, అంతేకాకుండా స్వామివారి దగ్గర దీపారాధన చేయడం వలన, స్వామివారు అంటే శనీశ్వరుడు చేయడం వలన, 11 ప్రదక్షిణాలు ఆంజనేయ స్వామివారి చుట్టూ తిరగడం వలన, స్వామివారికి వడమాల సమర్పించడం వలన, అంతేకాకుండా విష్ణువుని ఆరాధించడం వలన, వెంకటేశ్వర స్వామి దగ్గర దీపారాధన చేయడం వలన, ముఖ్యంగా శివాభిషేకాలు చేసుకోవడం వలన కూడా శనీశ్వరుడు వచ్చే దోషాలు పోతాయండి. ముఖ్యంగా పార్వతీ అమ్మవారిని పూజించడం విశేషమైన శుభఫలితాలు ఇచ్చి తీరుతారు. ఎందుకంటే అమ్మవారికి ఆధీనంలోనే 9 గ్రహాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మంచి యోగాలే ఇస్తాయి.